ఒక ఆమె వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా, ఆ కుమార్తెకి దెయ్యం పట్టి బహు బాధపడుచున్నది. ఏం చేసిందట? కేకలు వేసిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 28వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె అన్యురాలు, కానాను స్త్రీ, ఆమె స్వస్థపరచవలసిన అవసరం లేదు దేవుడికి. కానీ అటువంటి వ్యక్తి పైన కూడా దేవుడు కనికరా పడ్డాడు. చూసారు లోక సువార్త 15వ వచనం. ఆ కుమారుడు, తప్పిపోయిన కుమారుడు ఆస్తిని అంతా పాడు చేశాడు, మొత్తం అంత ఆస్తిని ఆర్పేశాడు. తిరిగేమో తండ్రి దగ్గరికి వచ్చి ఏమనుకుంటున్నాడట? అయ్యా, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకటిగా పెట్టుకోమని చెప్పేదనని అనుకున్నాడట. ఇంక మనసులో తండ్రి దగ్గరికి వచ్చాను. ఇంకా దూరముగా ఉండగానే తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని, కానీ తన ఆస్తిని అంతా పాడు చేసిన, తిరిగి ఏమి లేకుండా వచ్చిన పరిగెత్తుకొని వెళ్ళి తన కుమారుడు యొక్క మెడ మీద ముద్దు పెట్టుకొని అతనికి ప్రశస్త వస్త్రం కట్టి, అతని చేతికి ఉంగరం పెట్టి, కాలుకు చెప్పులు తగిలించి, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికాలని చెప్పి అతను చేర్చుకున్న తండ్రి ప్రేమ ఎంత గొప్పదమ్మా! దుష్టుని ఎడల కూడా కృప చూపేది దేవుడండి. ఓషియా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనము. ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టును, ఆయన మనలను బాగు చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ అర్థమైందా? ఆయనే మనల్ని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ఆయనే మనల్ని కొడతాడు, ఆయనే మనల్ని చీల్చివేస్తాడు, ఆయనే మనల్ని బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలా? దేవుని దగ్గరికే వెళ్ళాలా. లోకంలో ఇంకెక్కడికి వెళ్ళకూడదు. ఆయనే మనకి గాయం చేయను, ఆయన చేతిని మనలను స్వస్థపరచును. కాబట్టి ఒకవేళ మనం దేవుడికి వ్యతిరేకంగా తప్పు చేసామనుకోండి, మళ్ళీ వెంటనే దేవుడి సన్నిధికి వచ్చి క్షమాపణ దేవుడి దగ్గర వేడుకోవాలా, ఆయన అడగాల. ప్రభా ఇక్కడ బట్టి నేను అలా చేయనయ్యా, నన్ను క్షమించయ్యా యేసయ్యా అని చెప్పి ప్రార్థించి దేవుడి దగ్గర మళ్ళా వేడుకోవాలి. అంతేగాని తప్పు చేశాను కదా అని చెప్పేసి దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోయామనుకోండి, మనం చాలా బాధలు అనుభవిస్తాం, కష్టాలు అనుభవిస్తాం, శోధనలు అనుభవిస్తాం. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. చెవియొగ్గి వారి మాటలు నేను విని ఉన్నాను. ఏ మాటలు? పనికి మాలిన మాటలు వాళ్ళు ఆడుకొనిచున్నారని నేనేం చేసేదనని చెప్పిదని తన చెడుతనమును గురించి పశ్చాత్తాపడేవాడు ఒకడును లేకపోయిను. అది ఇప్పుడు ఈరోజు తగ్గించుకునే మనుషులు కనబడరు. తను తగ్గించుకోవాలంటే, నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఎంత గొప్ప ఇది ఉండాలి. ఒక మాట అంతే ఒప్పుకోరు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, వేడుకోనండి, ప్రార్థించండి, ప్రాధాయపడండి, బ్రతిమలాడుకోండి, నా దగ్గర ఒప్పుకోండి అని దేవుడు చెప్తున్నాడు. లోకంలో ఒక్కడ కూడా లేడంటే చూడండి, ఎంత ఘోరమైనటువంటి విడ్డూరమైనటువంటి తంతు నడుస్తుందండి లోకంలో. గమనించండి ప్రియులారా, దేవుని పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనంలో, తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీ పిల్లలు కర్రలు కొట్టుకోవాలి, లేకపోతే ఇసుక తట్టలు మొయ్యాలి, మట్టి తట్టలు మొయ్యాలని ఏ తల్లిని అనుకుంటుందమ్మా? ఎవ్వరు అనుకోరు. నేను ఎన్ని బాధలైనా పడతాను కానీ నా కూతురు మళ్ళీ నాలాంటి పని చేయకూడదు అని ఎన్ని కష్టాలైనా భరిస్తున్నారు కొంతమంది తల్లిదండ్రులు. ఇక్కడ వాక్యాన్ని మనం గమనించగలిగితే చూడండి, ఏమైనా యేసయ్య తన ఆలోచన, తన విధానాన్ని మనం గమనించగలం. చదవండి. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉన్నట్లుగా జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఏర్పరుచుకున్నాడట. మనం ఏం చేశాడట? ఏర్పరచుకుని. ఎలాగా? పరిశుద్ధులుగా మనం నిలబడాలని, నిర్దోషులుగా, ఏ దోషము లేనటువంటి వారుగా నిలబడాలి. నా పిల్లల్లో ఏ దోషము నా పిల్లలకు ఉండకూడదు అని చెప్పి దేవుడు అనుకుంటున్నాడట. మీ పిల్లలు తప్పు చేయాలని మీరు అనుకుంటారు కదా? ఎప్పుడైనా తప్పు చేయాలని ఎవరు అనుకోరు. ఈరోజు సెల్ వచ్చిన తర్వాత ప్రపంచమే సెల్లోకి వచ్చింది. ఆ సెల్లో చూసినటువంటి జీవితాలు ఎన్నో పాడైపోతున్నాయి. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, తన బిడ్డలు ఎప్పుడు కూడా పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, దోషం లేని వారుగా ఉండాలి. నేను ఇటువంటి దాన్ని నువ్వు నిరూపించు అని ఈ రోజుల్లో ఎవరు అనరు. ఎందుకు అనరు అంటే, అందరిలోనూ పాపాలు ఉన్నాయి, అందరిలోనూ వ్యతిరేకతలు ఉన్నాయి, అందరిలోనూ తిరుగుబడుతనం ఉంది, అందరిలోనూ ఎదిరించేతనం ఉంది. కాబట్టి దేవుడు అలా కోరుకోవట్లేదు. నువ్వు పరిశుద్ధుడుగా నిలబడాలి, నిర్దోషంగా నిలబడాలి, ఎవడు నీ మీద నేరస్థాపన చేయకూడదు. యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? యేసుప్రభు నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నేరస్థాపన చేయి నిరూపించగలరు అన్నారు యేసుప్రభు గారు. ఈరోజు మనుషులు మనం అలాగ అడగగలమా? నిర్దోషులుగా మనం ఉండడానికి, ఏ దోషం లేని వారుగా ఉండాలని, పరిశుద్ధ జనాంగంగా ఉండాలని
ఆయన సొత్తైన ప్రజలుగా ఉండాలని ఆయన అమూల్యమైన విలువైన పరిశుద్ధ యవ్వన రక్తాన్ని మన కొరకు కాచాడు. కాబట్టి ఆ విలువను బట్టి మనం గ్రహించాలి. ఆయన విలువ పెట్టి మనం కొన్నాడు, రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనము, నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును, వారిలో దుఃఖించినటువంటి వారిని ఆదరిస్తాను, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించు, దూరస్థులకును సమీపస్థులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారి ప్రవర్తన చూసి అనే మాట ఇక్కడ రాయబడింది. అమ్మా, వారి ప్రవర్తన చూసి. కాబట్టి నీ ప్రవర్తన బాగుండాలి. నీ ప్రవర్తన బాగుంటే మనుషులు ఎవ్వరు కూడా నీ మీద ఎటువంటి నీలాప నిందలు వేయరు. నీ ప్రవర్తన సరిగా లేదనుకోండి, అన్ని నిందలు అవమానాలే మనకు కలుగుతాయి. కాబట్టి నీ ప్రవర్తన కరెక్ట్గా చూసుకో. కొంతమంది కూడా నీ ప్రవర్తన చూసిన దేవుడు ఏం చేస్తాడట, నిన్ను స్వస్థపరచడానికి వస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును. నీ ప్రవర్తన ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం, కోడిని తీసుకెళ్ళి కాడి దగ్గర పెడతారు కదా, అది ఎంత మాత్రం కూడా తోసెత్తుంటుంది. మరి ఆ కాడి పోయడానికి ఒప్పుకోదు. దున్నే ఎద్దు అది ఒప్పుకోక తోసెత్తుంటే ఏం చేస్తాం మనం చెప్పండి. కాడి విసిరేసినటువంటి కోడి దెబ్బలకు లోబడినట్లుగా మనుషుల సహాయము వ్యర్థం, మనుషుల ఆలోచనలు వ్యర్థం. మనుషులు ఏం చేస్తారట, కొంపల ముంచే మాట్లాడతారు, అవి కూడా వ్యర్థం. మధురమైన మాట్లాడతారు, అవి వినకూడదు మనం. ఇంకా మనుషులు ప్రవర్తన వ్యర్థం, మనుషులు భక్తి వ్యర్థం, మనుషుల యొక్క అందము వ్యర్థం, మోసకరం. ప్రభా, నేనైతే తప్పే చేశాను, నీకు నాయన నన్ను నా వీపునే చూపించాను, ఎన్నోసార్లు నీ మాట నేను వినలేదు, నీకు నేను లోబడకపోయాను, అయ్యా నా తప్పును మన్నించి ప్రభా అని ఆగిపోయావా, ఏడిసావా? దేవుడు నీ యందు జాలిపడి కనికరపడి మరలా నీకు శక్తిని, బలాన్ని, స్వస్థతని, ఆరోగ్యాన్ని ఇస్తాడు. 20వ వచనం చదువు ఒకసారి. ఎఫ్రాయిము అలాగే ప్రార్థన చేసిన వాళ్ళందరూ దేవుడి కంటే ఎలాగుంటారట, ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను ఏదైనా చేద్దాము అనుకుంటున్నా కానీ అతను ఏడ్చిన ఏడుపు మళ్ళీ నాకు జ్ఞాపకం వచ్చేస్తుంది. చాలా అతను వ్యతిరేకంగా తిరుగుతున్నప్పుడు నాకు చాలా వేదనగా ఉంది, అతను వేరేగా మాట్లాడినప్పుడు చాలా వేదనగా ఉంది, అతను తప్పులు చేసినప్పుడు చాలా బాధపడతాను. అయితే అతన్ని చూస్తే మళ్ళీ నేను కరుణిస్తాను. సరే, అర్థమవుతుందా మీకు? ఒక శరీర బాధ ఒకటి, ఒక ఆత్మీయ వేదన ఒకటి. ఈ రెండు గ్రహించండి. శరీరానుసారంగా నాకు నువ్వు నచ్చట్లే, శరీరానుసారంగా నువ్వు బ్రతికినప్పుడు నాకు నచ్చట్లే, కానీ ఆత్మానుసారంగా వచ్చి ఏడుతావు చూడు, ఆత్మానుసారంగా సువార్త ప్రకటిస్తావు చూడు, ఆత్మానుసారంగా దేవుడి కొరకు బ్రతుకుతావు చూడు, ఆత్మానుసారంగా పాటలు పాడుతావు చూడు, ఆత్మానుసారంగా దేవుడికి డబ్బులు ఖర్చు పెడతావు చూడు, ఆత్మానుసారంగా ఆలోచిస్తావు చూడు, అప్పుడు నువ్వు నచ్చుతావు. కానీ నువ్వు శరీరంతో చేస్తావే, అప్పుడు నాకు కడుపు మండిపోతుంటుంది, గుండె మండిపోతుంటుంది, కొట్టేతన అనిపిస్తుంది నాకు. నువ్వు నాకు వ్యతిరేకంగా చేసినప్పుడు నాకు నచ్చట్లే నువ్వు, కానీ నువ్వు వచ్చి ఏడుతావు చూడు, మోకాలు నుంచి ఏడుతావు చూడు, అప్పుడు మరలా నువ్వు నీ మీద నాకు జాలి కలుగుతుంది, మరలా నేను క్షమించాలని నాకు అనిపిస్తుందని దేవుడు ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు చూడండి. అందుకే ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు, కనికర సంపన్నుడు. అటువంటి దేవుని నమ్ముకున్నాను ధన్యురాలివి, భాగ్యవంతురాలివి. కాబట్టి మనం దేవుడి సన్నిధానం మన పాపలను ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు మనకు సమాధానం ఇస్తాడు. అందుకే దేవుడికి లోబడదాం, మోకరించిన ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం.